లెక్కలేని నా ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాను అంటున్నాడండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, గతంలో జరిగినవన్నీ మర్చిపోయి నూతన వ్యక్తిగా, నూతన స్వభావంతో, నూతన మనసుతో, నూతన ఆలోచనతో, నూతన తలంపులతోటి ముందుకు వెళ్ళండి. దేవుడు అంటున్నాడు, మీ బాల్యంలో జరిగిన సిగ్గుని వాటన్నిటిని కూడా మర్చిపో. బాల్యంలో జరిగిన, అంటే గతంలో, బాల్యం అంటే కేవలం చిన్నప్పుడు కాదండి, గతంలో జరిగినవన్నీ మర్చిపోండి. ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ అ న్యూ థింగ్. నమ్ముతున్న వారు చేతులెత్తే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? బికాజ్ ఐఎమ్ డూయింగ్ అ న్యూ థింగ్. నేను ఒక నూతన కార్యాన్ని జరిగించబోతున్నాను. నీ బాల్యం మర్చిపోయి, ఇదిగో ఆ రోజు సిగ్గుపడ్డావు, ఆ రోజు నేను అందరూ అపహసించారు, ఆ రోజు నేను కాదన్నారు, ఆ రోజు నేను అవమానపరిచారు, నువ్వు అంత డంబంగా మాట్లాడావు కదా, నువ్వు అంత గొప్ప గొప్ప అనౌన్స్మెంట్స్ చేస్తావు కదా, నువ్వు కుటుంబంలో ఇంత గొప్ప కార్యాలు మాకంటే ఎక్కువ చేస్తానని చెప్పావు కదా, మరి ఏది రోజు అని సిగ్గుపరుస్తున్నారేమో. అటువంటి సిగ్గుపరుస్తున్న వారి ముందే నేను నీ తలను హెచ్చించబోతున్నాను, నీ తలను ఎత్తబోతున్నాను. ఎందుకంటే ఐ ఆల్వేస్ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు గురించిన ఉద్దేశాలు నాకు తెలుసు, అవి మేలైనవే కానీ కీడు కాదు.